వచ్చింది, అమ్మ మీరు ఫీజు కట్టాలని. అందులో నా లిస్ట్లో పేరు లేదు. అయితే కిందికి వెళ్ళి అడిగాను, అయితే ఎందుకు సార్ నా లిస్ట్ పేరు లేదు, నాకు స్కాలర్షిప్ పడలేదు అంటే సార్ చెక్ చేశాడనమాట. చెక్ చేస్తే అమ్మ నువ్వు సచివాలయంలో వెరిఫికేషన్ చేసుకోలేదు, ఒకవేళ చేసుకోకపోతే మీరే కట్టాల్సింది వస్తుంది ఫీజు, ఎవరు చెప్పరు, మీరు ఏమైనా చిన్నపిల్లల, కాలేజ్ వాళ్ళు చెప్పరు, సచివాలయం వాళ్ళు కూడా చెప్పరు, మీరే తెలుసుకోవాలని చెప్పాడు ఆయన. అయితే ఇంకా ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పగానే ఇంకా వెళ్ళి వెంటనే సచివాలయంలో అన్ని వెరిఫికేషన్కి ఇచ్చేసి వచ్చాము డాక్యుమెంట్స్. ఆ సార్ ఏమన్నాడంటే ఏమమ్మా తెలియదు, ఇంకా అందరికి పడిపోయినాయి కదా నీ అదృష్టం అని చెప్పినాడు. అయితే చాలా బాధ కలిగి కన్నీటితో ప్రేయర్ చేశాము. అన్నగారికి కూడా చెప్పాము, అన్న ఇట్లా అయిందని. అన్న ప్రార్థన వలన, అమ్మ ప్రార్థన వలన, సంఘంలో మనందరి ప్రార్థన వలన దేవుడు నా విషయంలో ఎంతో అద్భుత కార్యం చేశాడు. యాక్చువల్గా అయితే పెండింగ్ ఉన్న అమౌంట్ అసలు నెక్స్ట్ ఇయర్ పడేది, కానీ దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా నా హృదయం ఆలకించి 27వ తేదీన శుక్రవారం సాయంత్రం 5:30 కల్లా దేవుడు నా అకౌంట్లో డబ్బులు వేశాడు. నా హృదయాన్ని దేవుడు చేసిన కార్యానికి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. 12 గంటల ప్రార్థనలో చేశాము, సేవకులందరూ కూడా చేశారు. ప్రార్థన బుక్లో కూడా రాశాము, సేవకులందరూ ప్రార్థించారు. మరి సద్గుణమ్మక్క ప్రార్థన చేసింది, నాదూష కూడా ప్రార్థన చేసింది, దైవ సేవకునిగా నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆలకించాడు. ఆ యొక్క స్కాలర్షిప్ వచ్చింది. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.